నమస్కారం. మైండ్ స్పార్క్ మోటివేషన్ ఛానల్కి స్వాగతం. మన జీవితం ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు ప్రతీదీ లెక్కే. పాలు ఎన్ని పోయించుకోవాలి, ఆటోకి ఎంతివ్వాలి, కూరగాయలకి ఎంతవుతుంది, ఇలా ప్రతి అడుగులోనూ మన మెదడులో ఒక లెక్క నడుస్తూనే ఉంటుంది. ఒక సామాన్యుడి జీవితం యుద్ధంలా ఉండదు, అది ఒక పజిల్ లాంటిది. ఈ మొక్కని తీసి అక్కడ పెట్టాలి, అక్కడ ఖాళీని దీంతో నింపాలి. ఈ సర్దుబాట్లలోనే మన జీవితం కరిగిపోతూ ఉంటుంది. మనకి అలసిపోయే హక్కు లేదు, ఆగిపోయే లగ్జరీ లేదు. ఎందుకంటే మనం ఆగిపోతే మన కుటుంబం ఆగిపోతుంది. ఒక నవ్వు వెనక 1000 ఆలోచనలు, ఒక మౌనం వెనక లక్షల బాధ్యతలు మోస్తున్న మన మధ్యతరగతి జీవితం గురించి ఈరోజు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అసలు మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఏంటి? ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది ఒక మానసిక స్థితి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. మనం పేదవాళ్లం కాదు, అలాగని ధనవంతులం కూడా కాదు. ప్రభుత్వ పథకాలు తీసుకుంటాం, కార్పొరేట్ ఆస్పత్రుల ఖర్చులు మాత్రం భరించలేం. ఈ రెండింటి మధ్య నలిగిపోయే ఒక సామాన్యుడి కథ మనది. మన రోజు ఎలా మొదలవుతుందో చూడండి. ఆఫీస్కి వెళ్లే హడావిడి, పిల్లలని స్కూల్కి రెడీ చేయడం, క్యారేజ్ బాక్సుల్లో అన్నం సర్దుకోవడం. ఆ బాక్సు కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు, బయట హోటల్లో తింటే ఖర్చు పెరుగుతుందేమో అన్న జాగ్రత్తకు సంకేతం. బస్సులోనో బైక్ మీదో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుంటే మన మెదడులో ఆఫీస్ పనుల కంటే ఈ నెల కట్టాల్సిన బిల్లుల గురించే ఎక్కువ ఆలోచనలు తిరుగుతుంటాయి. పెట్రోల్ రేటు పెరిగితే మన గుండె వేగం పెరుగుతుంది. కూరగాయల ధరలు పెరిగితే మన ప్లేటులో కూర తగ్గుతుంది. ప్రతి రూపాయిని లెక్కపెట్టి ఖర్చు పెట్టడం మనకి చిన్నప్పటి నుండే వచ్చిన అలవాటు కాదు, అది జీవితం నేర్పిన అవసరం. 1వ తారీఖు వస్తుందంటే మన గుండెల్లో ఒక విచిత్రమైన అలజడి మొదలవుతుంది. మన బ్యాంక్ అకౌంట్ ఒక రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం లాంటిది. జీతమనేది ఒక రైలు లాంటిది. అది వస్తుంది, ఒక్క నిమిషం ఆగుతుంది, అంతలోనే వెళ్ళిపోతుంది. మన ప్రమేయం లేకుండానే మన డబ్బుకి మనం ట్రాఫిక్ పోలీసుల్లా మారిపోతాం. అటు ఇంటి అద్దెకి, ఇటు ఈఎంఐకి, ఇంకోవైపు కిరాణా షాపుకి దారి చూపించడమే మన పని. జీతం పడిన రోజు సాయంత్రానికే మన చేతిలో మళ్లీ చిల్లర మిగులుతుంది. మన కష్టార్జితం మన కళ్ల ముందే ఆవిరైపోతుంటే ఆ బాధని దిగమింగుకుని అమ్మయ్యా, ఈ నెల గండం గడిచింది అని ఊపిరి పీల్చుకుంటాం. మిగిలిన 25 రోజులు ఎలా గడపాలి అన్నదే మన ముందున్న పెద్ద పజిల్. క్రెడిట్ కార్డు వాడాలా వద్దా అని ఆలోచిస్తాం. వాడితే వచ్చే నెల భారమవుతుంది, వాడకపోతే ఈ నెల గడవదు. ఈ సందిగ్ధంలోనే మన సగం జీవితం గడిచిపోతుంది. అప్పు చేయడం మనకిష్టముండదు, కాని అప్పులేనిదే మనకి ఏ పనీ జరగదు. సొంత ఇల్లు అనేది మనందరి కల, కాని ఆ కలని నిజం చేసుకోవడానికి జీవితాంతం బ్యాంకులకు బానిసలుగా మారిపోతాం. ఇల్లు మనదే, కాని దాని తాళం చెవి బ్యాంకువాడి దగ్గర ఉంటుంది. ఆ 4 గోడల మధ్య మనం పొందే ప్రశాంతత కోసం బయట ప్రపంచంలో ఎన్నో పోరాటాలు చేస్తాం. మన ఇళ్లలో నాన్ననెప్పుడైనా గమనించారా? ఆయన కాళ్లకు వేసుకున్న చెప్పులు అరిగిపోయి ఉంటాయి. ఒక్కోసారి తెగిపోతే పిన్నీసు పెట్టి వాడుతుంటారు. కొత్తవి కొనుక్కోవచ్చు కదా అంటే, నా కాలికి ఇవే సెట్టయ్యాయిరా, కొత్తవి కరుస్తాయి అని ఒక అందమైన అబద్ధం చెబుతారు. నిజానికాయనకు స్తోమత లేక కాదు, ఆ 300 రూపాయలు చెప్పుల మీద పెడితే రేపు కూరగాయల బడ్జెట్ తగ్గుతుందేమో, లేదా మనకి పెన్సిల్ బాక్స్ కొనలేనేమో అన్న లెక్క ఆయన మెదడులో తిరుగుతూ ఉంటుంది. తన నడక కష్టంగా ఉన్నా పర్లేదు, మన నడక సాఫీగా ఉండాలి అనేది ఆయన ఆరాటం. అమ్మ కూడా అంతే. వంటింట్లో పోపుల డబ్బాలో ఎవరికీ తెలియకుండా చిల్లర దాచుకుంటుంది. అది తనకోసం కాదు, ఎప్పుడైనా ఇంట్లో అవసరం వస్తే ఆదుకోవడానికి. తను తినకపోయినా పర్లేదు, పిల్లల కడుపు నిండిందా లేదా అన్నదే ఆమెకి ముఖ్యం. మన కోరికల కోసం వాళ్లు చంపుకున్న చిన్న చిన్న ఆనందాలెన్నో. వాళ్ల త్యాగాల పునాది మీద మనం ఈరోజు నిలబడి ఉన్నాం. ఆ త్యాగమే మనకి సంస్కారం, బాధ్యత నేర్పిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాస్ తిట్టినా, పనిభారం పెరిగినా, సెలవు దొరకకపోయినా మనం భరిస్తాం. ఎందుకంటే మనకి ఆప్షన్ లేదు. ఉద్యోగం మానేస్తే ఇల్లు గడవదు. ఆఫీసులో జరిగిన అవమానాన్ని గుండెల్లో దాచుకుని ఇంటికొచ్చాక పిల్లల ముందు నవ్వుతూ నటించడం మనకి అలవాటే అయిపోయింది. ఆ నవ్వు వెనక ఎంత ఆవేదన ఉందో మనకి, మన దిండుకే తెలుసు. కొన్నిసార్లు బాత్రూంలో షవర్ కింద నిలబడి కన్నీళ్లు పెడతాం. ఎవరూ చూడకూడదు కదా. కన్నీళ్లు తుడుచుకుని బయటకు వచ్చి మళ్లీ మనిషిలా ప్రవర్తిస్తాం. ఇదే మన బలం,
ఇదే మన జీవితం. మన బాధని పంచుకోవడానికి కూడా మనం ఆలోచిస్తాం. ఎవరికైనా చెబితే చులకనవుతామేమో, లేక వాళ్లు మనల్ని చూసి జాలిపడతారేమో అన్న ఆత్మాభిమానం మనల్ని ఆపుతుంది. సమాజంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి గురించి చెప్పనక్కరలేదు. పెళ్లి శుభలేఖ రూపంలో వస్తుంది. బంధువులింట్లో పెళ్లి అనగానే మనకి సంతోషం కంటే టెన్షన్ మొదలవుతుంది. మంచి బట్టలుండాలి, చేతిలో డబ్బుండాలి, ప్రయాణ ఖర్చులుండాలి. బడ్జెట్ తలకిందులవుతుందని తెలిసినా వెళ్ళక తప్పదు. వెళ్ళకపోతే బంధుత్వాలు చెడిపోతాయేమో అన్న భయం. ఆ ఒక్కరోజు ఫంక్షన్ కోసం నెలల తరబడి దాచుకున్న సేవింగ్స్ ఖర్చు పెడతాం. లోపల ఆర్థికంగా నలిగిపోతూ బయటికి మాత్రం నవ్వుతూ మాట్లాడతాం. ఎంత సంపాదిస్తున్నారు అని అడిగితే మన సంపాదన తక్కువైనా గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ సామాజిక ఒత్తిడి మన ప్రశాంతతని తినేస్తుంది. అయినా మధ్యతరగతి జీవితంలో ఉండే ఆనందం వేరే. మన సంతోషాలు చిన్నవే, కాని చాలా స్వచ్ఛమైనవి. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో అమ్మ చేసే చికెన్ కర్రీ వాసన, అందరూ కలిసి టీవీలో సినిమా చూడడం, సాయంత్రం వరండాలో కూర్చుని తాగే ఛాయ్, పిల్లల ప్రోగ్రెస్ కార్డులో మంచి మార్కులు చూసి పొంగిపోవడం, ఇవే మనకి ఆక్సిజన్. ఈ చిన్న క్షణాలే మళ్లీ వారం మొత్తం పనిచేయడానికి ఎనర్జీ ఇస్తాయి. పండగ వస్తే చాలు ఇల్లంతా కొత్త కళ. కొత్త బట్టలు లేకపోయినా పాతవే ఇస్త్రీ చేసుకుని వేసుకున్నా ఆ ఆనందం అమూల్యం. మన దగ్గర ధనం లేకపోవచ్చు, కాని మనసుంది. ఎవరైనా ఆపదలో ఉంటే మన జేబులో ఉన్నది తీసి ఇవ్వడానికి వెనకాడం. ఎందుకంటే లేమి బాధ మనకి తెలుసు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా మనలో ఆశ చావదు. ఈ రోజు కాకపోయినా రేపు బాగుంటుంది అనే నమ్మకంతోనే బ్రతుకుతాం. మన పిల్లలే మన నిజమైన ఇన్వెస్ట్మెంట్. వాళ్ల భవిష్యత్తు కోసం మన వర్తమానాన్ని త్యాగం చేస్తాం. మనం వారధలం. పేదరికం నుండి మన పిల్లలని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే వారధలం. ఆ క్రమంలో మనం అరిగిపోతాం, కాని విరిగిపోం. అదే మన గొప్పతనం. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఇవన్నీ మీ కథలా అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మైండ్ స్పార్క్ మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాంటి సామాన్యులకి ధైర్యం చెప్పడమే మా ఉద్దేశ్యం. ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. మధ్యతరగతి జీవితం అంటే సర్దుకుపోవడం అంటారు. అవును, మనం సర్దుకుపోతాం. బస్సులో సీటు లేకపోతే నిలబడి వెళ్తాం. నచ్చిన కూర లేకపోతే పచ్చడితో తింటాం. సినిమాకి డబ్బులు లేకపోతే టీవీ చూస్తాం. కాని ఈ సర్దుకుపోవడంలో ఒక గొప్ప పాఠం ఉంది. ఉన్నదానితో తృప్తిపడడం, లేనిదానికోసం ఆశగా ఎదురుచూడడం, దొరికినప్పుడు దాన్ని పండుగలా చేసుకోవడం మనకి మాత్రమే తెలుసు. ధనవంతులకి అన్నీ అందుబాటులో ఉండవచ్చు, కాని మనకి ప్రతి చిన్న వస్తువు వెనక ఒక కథ ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది, ఒక విజయం ఉంటుంది. అందుకే మనం వస్తువులను కూడా ప్రాణంగా చూసుకుంటాం. 10 ఏళ్ల నాటి సైకిల్ని ఇంకా తుడుచుకుని వాడతాం. పాత టీవీని రిపేర్ చేయించుకుని చూస్తాం. ఎందుకంటే అది మన కష్టార్జితం. మనం గర్వపడాలి. దేశానికి వెన్నెముక మనమే. నిజాయితీగా పనిచేసేది మనం. సంస్కృతిని కాపాడేది మనం. పెద్ద గుర్తింపులు రాకపోయినా మన కుటుంబానికి మనం హీరోలం. మన పిల్లలకి మనం ఆదర్శం. ఎవరిని మోసం చేయకుండా, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయే అర్హత మనకి మాత్రమే ఉంది. ఆ నిద్ర కోట్లు ఉన్నవాడికి కూడా దొరకపోవచ్చు. మన పోరాటం బ్రతకడం కోసం కాదు, బ్రతికించడం కోసం. మన కుటుంబాన్ని, మన విలువలని, మన నమ్మకాలని బ్రతికించడం కోసం చేసే ఈ నిశ్శబ్ద యుద్ధం ఎప్పటికీ వృధా కాదు. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. జుట్టు రంగు మారుతుంది, ముఖంపై ముడతలు వస్తాయి. కాని మన గుండెల్లో ఉన్న ధైర్యం, కళ్లల్లో ఉన్న ఆశ మాత్రం మారవు. మనం మిడిల్ క్లాస్ వాళ్లం. మనం ఓడిపోం. ఎందుకంటే ఓడిపోవడం అనే ఆప్షన్ మనకి లేదు. మనం గెలిచి తీరాలి. మన కోసం కాకపోయినా మనల్ని నమ్మిన వాళ్ల కోసం. ఈ ప్రయాణం కష్టంగా ఉండవచ్చు, కాని గమ్యం అద్భుతంగా ఉంటుంది. మన జీవితం ఒక సామాన్యమైన పుస్తకం కావచ్చు, కాని ప్రతి పేజీలోనూ నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీ చాలు మనం తలెత్తుకుని బ్రతకడానికి. ఈ జీవితాన్ని ప్రేమించండి. ఈ పోరాటాన్ని గౌరవించండి. ఎందుకంటే ఇది మన జీవితం, మన మిడిల్ క్లాస్ జీవితం.